వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన నేపథ్యంలో ఎంఐఎం పార్టీ కొడంగల్ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్బీ గుల్షన్ అర్షద్ అలీ ఖాద్రీ ఎండీ సర్తాజ్ హుసేన్లు పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. సార్ నాకు అది అర్థమవుతలేదు సార్. ఎప్పుడు సీఎం వచ్చినా మనకు అరెస్ట్ చేస్తే మనం ఏమనుకోవాలి, మనం దొంగలామా? నేను అరెస్ట్ చేస్తాను, నేను కొడంగల్ పోలీస్ స్టేషన్ వస్తాను సార్, వేరే పోలీస్ స్టేషన్ అయితే నాకు లేకుంటే తీసుకోపోతున్నానే నా బండి నేను తీసుకోపోతాను, కానీ వేరే ఊరికి తీసుకోపోతా అంటే మీరు బండి ఇయ్యారు ఏమి ఇయ్యరు, వేరే ఊరికి తీసుకోపోతే నా బండి తీసుకొస్తాను కారు సార్. నేను పెట్టుకుంటా సార్, ఎవరిని ఫోన్ చేయను, కానీ బుగ్గులు ఎందుకు సార్ సీఎం సార్? మీరు చెప్పండి, నేను ఏం చేసినాం? దర్గా హామీ ఇచ్చినారు కదా, పోలీస్ సార్ కూడా హామీ ఇచ్చిండు, ఎస్పీ సార్ హామీ ఇచ్చిండు, దర్గా చేస్తే అయిపోయాయి కదా, భరోసా ఇచ్చినా కదా సీఎం సార్. బుగ్గులే నాకు, నువ్వు మాట ఇచ్చి మాట తప్పినా అని. ఇప్పుడు నా కారోబార్ దందా ఖరాబ్ అవుతుంది సార్, కారోబార్ ఎవరిస్తారు పైసలు? అరే నా కారోబార్ ఖరాబ్ చేసి అంతా తప్పులు వీళ్ళు సీఎం సార్ తప్పు చేసి మాకు సార్ లేదు సార్ కరెక్టే. ఎప్పుడంటే మీకు చెప్పినా మీకు కాపరేట్ చేస్తున్నాం, మీకు ప్రతి ఒక్క కాపరేట్ మా దర్గా మీరు చేసి ఇస్తా అన్న, మీరు చెప్పిన హామీ ఇచ్చిన మీరు కూడా మేము చేపిస్తా అని. ఈ ఆగస్టు అప్పుడు దగ్గర నాకు చేస్తే మా గ్యారం ఉందని మెలాదుందని ఎట్లా ఖచ్చితంగా చేసేది అది. జూలై 1 సరే సార్ వస్తున్నాం. ఇంకా తీసుకుపోయి దారుణంగా పోయి నమాజ్ చదవని అన్నం లేకుండా వేసినాను. సీఎం ఎంత ఎందుకు బుగ్గులు తప్పు చేసిండు కదా, గరగేసి మనమైతే చేసుకోలేము కదా, ఎందుకు మళ్ళీ ఆయన బుగ్గు ఆయనకు బుగ్గులు ఎందుకు కదా సార్? రంజాన్ వాటిగా ఇరగొట్టిండు, దర్గా ఇరగొట్టిండు, దాంట్లోనే కదా బుగ్గులైనకు. మనం ఏమైనా చేసినామా? మీరు వచ్చి 5 గంటల నుంచి ఫోన్లు చేసి ఏమో దొంగతనం చేసినట్లా అంత అవసరం ఎందుకు? కానీ చేసి మనం దర్గా చేసి మనం సీఎం తీసుకోపోయి అరెస్ట్ చేయాలి ఏమది? ఎప్పుడు వచ్చినా సీఎం వచ్చినా అరెస్ట్ చేస్తారా మాకు? అది ఏం లేదు సార్, తప్పు కదా సార్లు తప్పు కదా. ఏమన్నా చేస్తే ఇష్యూ చేస్తే పట్టుకోవాలి, ఏం లేకుండా తీసుకోపోయి అరెస్ట్ చేసుకుంటా రాత్రి వెళ్తా నిద్రాకరం అంతా కరం అంత బుగ్గులు ఎందుకు? మీకు సార్ సీఎం సార్ హామీ ఇచ్చిండు కదా, భరోసా ఇచ్చిండు, దర్గా చేస్తామని చేయలే కదా. మాట ఇచ్చి మాట తప్పిన సీఎంని అరెస్ట్ చేయండి. అసలు మేమైతే ధర్నా చేసింది అసలు. अरे दरगाह तोड़िया सब तोड़िया भरोसा दिया फिर बनाना था, बनाओ बोलो उसको करेगा दाल भाई बोलने पाकुटे नहीं राम सर राम सर इट्ला చెప్పి తీసుకోపోతున్నారు. ఇప్పుడు అయితే పిఎస్ కాడికి మాట్లాడిన రాను మాట్లాడిందంట కానీ తీసుకోపోలే నాకు తెలుసు.